ఇంపార్టెంట్గా వచ్చినటువంటి ఇదే రైల్వే జోన్లు. మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి అంటే, విశాఖపట్నం రైల్వే జోన్ను ప్రకటించిన తర్వాత మొత్తం 18 రైల్వే జోన్లు ఉన్నాయి. మళ్ళీ ఈ రైల్వే జోన్లు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా వాటిని లొకేటెడ్ ఏ ప్రాంతంలో ఉన్నాయనేది సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎలాగనేది మ్యాప్ పాయింటింగ్లో మీకు చూపించదా. మరి ఇండియా బొమ్మలు 4 గీసాను ఇక్కడ, జాగ్రత్తగా గమనించాలి. మరి ఈ ఇండియా బొమ్మలు 4 గీస్తే అందులో చూస్తే జాగ్రత్తగా చూస్తే చాలా సింపుల్ ట్రిక్స్. మరి జాగ్రత్తగా చూడండి సారు, మరి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. మరి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇలా గీస్తున్నా, మరి జాగ్రత్తగా చూస్తారా, ఇలా గీస్తున్నా, మళ్ళీ ఇలా గీస్తున్నా. అంటే మొదటి పటంలో అంటే మొదటి యొక్క మ్యాప్ పాయింటింగ్లో ఏం చేస్తున్నాయంటే ఉత్తరము, మరి దక్షిణము, తూర్పు, పడమర మాత్రమే గుర్తిస్తున్నా. ఓన్లీ 4 మాత్రమే చెప్తున్నా, చాలా ఈజీ, అసలు చూడగానే మీకు గుర్తుంటుంది. మరి ఉత్తరము, దక్షిణము అండ్ ఉత్తరము అండ్ దక్షిణము అండ్ తూర్పు అండ్ పడమర. మరి జాగ్రత్త చూస్తే ఇలా, జాగ్రత్తగా చూస్తే ఇలా, జాగ్రత్త చూడు, ఇదో ఇది వేశాను, మరి ఇది వేశాను, మరియు ఇది వేశాను, మరి ఇది వేశాను. జాగ్రత్తగా చూడు, 4 ప్లేసెస్ గుర్తించాను ఇక్కడ. 4 ప్లేసెస్ 1 2 3 4 ప్లేసెస్. ఉత్తర రైల్వే జోన్ ఎక్కడుంది అంటే జాగ్రత్త చూస్తే ఢిల్లీ. ఎక్కడుంది? ఢిల్లీ. ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ, ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ. మరి జాగ్రత్తగా గమనిస్తా ఉండు, ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ, రైల్వే జోన్ ఈజ్ ఢిల్లీ. మరి దక్షిణ రైల్వే జోన్కి వస్తున్నా, జాగ్రత్త చూడు, మరి ఈడికి వస్తున్నా, దక్షిణ రైల్వే జోన్కి ఇక్కడికి వస్తున్నా. దక్షిణ రైల్వే జోన్ అంటే దక్షిణ రైల్వే జోన్ ఏదయ్యా అంటే నువ్వే చెప్పచ్చు, ఎక్కడ తమిళనాడులో ఏదయ్యా అంటే చెన్నై. మరి జాగ్రత్తగా చూడు, పైన ఒకటి రాశాను, కింద ఒకటి రాశాను. మరి ఇక్కడ చూస్తే తూర్పు రైల్వే జోను, పశ్చిమ రైల్వే జోను. మరి తూర్పు రైల్వే జోన్ అంటేనే ఇక్కడ ఏమొస్తుంది అంటే తూర్పు రైల్వే జోన్ తూర్పు రైల్వే జోన్ వచ్చేసి ఇక్కడ ఏముంటుంది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంటుంది, కోల్కతా. మరి జాగ్రత్తగా చూడు, మరి పశ్చిమ రైల్వే జోన్, దీన్ని పశ్చిమ రైల్వే జోన్ ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుంది అయ్యా అంటే మహారాష్ట్ర ఉంటుంది, ముంబై. ఇది ముంబై. దీన్ని ఏమంటారంటే ముంబైనే ఇక్కడ చర్చి గేట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? చర్చి గేట్. మరి ఫస్ట్ 4 గీసాను మ్యాప్ పాయింటింగ్లో. దెర్ ఇస్ నో కన్ఫ్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వినేదాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నాను. మరి జాగ్రత్తగా చూడు, ఫస్ట్ 4 మాత్రమే గీసాను. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర ఆరు పశ్చిమము. ఉత్తరాన ఎక్కడుంది? రాజధాని ఢిల్లీ. దక్షిణాన ఏముంది? చెన్నై. మరి తూర్పునేముంది? కోల్కతా. అండ్ పశ్చిమానేముంది? ముంబై. దాన్ని చర్చి గేట్ అంటారు. చివరిలో ఉంది కాబట్టి గేట్ అని గుర్తుపెట్టుకో. చర్చి గేట్ ఇంటికి చివరిలో ఫస్ట్లో ఉంటుంది, చర్చి గేట్. మళ్ళీ జాగ్రత్త చూస్తే ఇలా గీస్తున్నాను, మళ్ళీ ఇలాగే గీస్తున్నాను. మరి జాగ్రత్త చూడు, మళ్ళీ ఇలా గీస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు అండ్ పడమర. మరి జాగ్రత్త చూడు, ఉత్తర రైల్వే, దక్షిణ రైల్వే, తూర్పు రైల్వే, పశ్చిమ రైల్వే 4 క్లియర్ అయ్యి అనుకుంటానా. పైన ఢిల్లీ, కింద చెన్నై, ఈ పక్క కోల్కతా, ఈ పక్క ముంబై. క్లియర్ కట్. ఇప్పుడే ఉత్తర మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, తూర్పు మధ్య రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే. మరి జాగ్రత్త చూడు, మరి జాగ్రత్త చూస్తే అన్ని మధ్య రైల్వేలే, కాకపోతే ఏం పెట్టాను? ఉత్తర మధ్య, దక్షిణ మధ్య, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య అనేది. మరి జాగ్రత్త చూస్తూ ఉండో, ఈడొకటి వేసాను, ఇలా వేసాను, మరి ఇలా ఒకటి వేసాను, మరి ఇలా ఒకటి వేసాను. ఇదేంటి? ఉత్తర మధ్య రైల్వే జోన్. మరి ఇదేంటి? తూర్పు మధ్య రైల్వే జోన్. మరి జాగ్రత్త చూస్తే ఇదేమో దక్షిణ మధ్య రైల్వే జోన్. మరి ఇక్కడ ఏం చూస్తే పశ్చిమ మధ్య రైల్వే జోన్. మరి జాగ్రత్తగా చూడు ఇక్కడ. మరి ఉత్తర మధ్య, దక్షిణ మధ్య,
ఇక్కడేమో తూర్పు మధ్య పశ్చిమ మధ్య. మరి ఫస్ట్ ఈ రెండు రాస్తున్నా, జాగ్రత్త చూడు. మరి ఈ రెండు ఒక ఇంకితో రాస్తాను, జాగ్రత్త చూడు. మరి ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇక్కడేమో తూర్పు మధ్య రైల్వే, తూర్పు మధ్య రైల్వే జోన్, మరి పశ్చిమ మధ్య రైల్వే జోన్. మరి జాగ్రత్తగా చూస్తే తూర్పు మధ్య రైల్వే జోన్, పశ్చిమ మధ్య రైల్వే జోన్. మరి జాగ్రత్త సింపుల్ ఇక్కడ చూడడమే. మరి జాగ్రత్త చూస్తే ఇక్కడ ఉత్తర మధ్య రైల్వే జోన్, ఇది ఉత్తరము దక్షిణము తూర్పు పడమర అయిపోయింది. ఉత్తర మధ్య రైల్వే జోన్ అలహాబాదు, అలహాబాద్, అలహాబాద్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మరి దక్షిణ మధ్య రైల్వే వచ్చేసి సికింద్రాబాద్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్. పేర్లు చూస్తూ ఉండో, సికింద్రాబాద్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మొత్తానికి కామన్గా ఏముందంటే మధ్యలో కాబట్టి ఏముంది ఇక్కడ బాద్, ఇక్కడ కూడా బాద్. పైన బాదు, కింద బాదు. ఎస్ఆర్ నో? పైన అలహాబాద్, కింద సికింద్రాబాద్. మొత్తానికి పైన కింద బాద్. మరి జాగ్రత్త తూర్పు మధ్య రైల్వే, జాగ్రత్త చూడు. తూర్పు మధ్య రైల్వే ఎక్కడుందయ్యా అంటే ఇక్కడ ఏముందయ్యా అంటే హాజీపూర్. ఏ పూరు? హాజీపూర్, హాజీపూర్ ఆఫ్ బీహార్, హాజీపూర్ ఆఫ్ బీహార్. మరి జాగ్రత్త చూడు. పశ్చిమ మధ్య రైల్వే మధ్యలో ఉండేది ఏంటంటే బిలాస్పూర్, జబల్పూర్. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ జబల్పూర్, జబల్పూర్. జాగ్రత్త చూడు, జబల్పూర్ ఆఫ్ మధ్యప్రదేశ్. జాగ్రత్త చూస్తే ఇక్కడ ఏముందయ్యా అంటే రెండింటికి మధ్యలో ఏముందయ్యా అంటే ఏముంది ఇక్కడ? జాగ్రత్త చూడు, ఏమున్నాయి? పూర్. ఇక్కడేమో హాజీపూర్, ఇక్కడేమో జబల్పూర్. పైన ఏమో బాదు, కిందేమో బాదు. పైన కింద బాద్, ఇటు అటు పూర్. ఏంటివి? ఉత్తరము దక్షిణము తూర్పు పడమర, ఉత్తర మధ్య దక్షిణ మధ్య, తూర్పు మధ్య పశ్చిమ మధ్య. మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మరి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా రాస్తున్నా, ఇలా వేస్తున్నా. అంటే ఇప్పుడు మూలలో వాయువ్యము, ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము. మరి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఈ రాష్ట్రము, ఇక్కడ ఈ రాష్ట్రము, మరి ఇక్కడే ఉండాలి. చెప్తాను, మరి ఊరికి గీస్తున్నా, మళ్ళీ చెప్తా. మరి ఇక్కడేమో ఈ రాష్ట్రము. అంటే మొత్తానికి ఏమున్నాయి ఇక్కడ మూలలో 1 2 3 4. మరి మూలల గురించి చెప్తున్నాను. మరి లాగి రాస్తున్నా, జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. మూలలో జాగ్రత్తగా చూడు. ఇదో దీనికేమో ఇలా వేస్తున్నా, దీనికేమో ఇలా వేస్తున్నా, దీనికేమో ఇలా వేస్తున్నా, మరి దీనికేమో ఇలా వేస్తున్నా. మొత్తానికి 4. మరి జాగ్రత్తగా చూడు, ఇవేంటివి? మూలలో గమనించాలి. మూలలో మరి ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుందంటే రాజస్థాన్ రాష్ట్రం ఉంటుంది. మరి రాజస్థాన్లో ఏముంది అంటే జైపూర్. ఏముంది? జైపూర్. చూస్తా ఉండో, జైపూర్ ఆఫ్ రాజస్థాన్. ఏవి? వాయువ్యము జైపూర్ ఆఫ్ రాజస్థాన్. మరి నైరుతి ఇక్కడ ఏముంటుంది? కర్ణాటక ఉంటుంది. ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ ఈ రెండు రాస్తున్నా, మళ్ళీ ఈ రెండు రాస్తా. మరి ఈ రెండు రాస్తున్నా చూడు జాగ్రత్తగా. మరి ఇక్కడ ఏముంటుందంటే హుబ్లీ ఆఫ్ బెంగళూరు ఆఫ్ కర్ణాటక, హుబ్లీ ఆఫ్ బెంగళూరు ఆఫ్ కర్ణాటక, హుబ్లీ ఆఫ్ బెంగళూరు ఆఫ్ కర్ణాటక. జాగ్రత్తగా గమనిస్తూ ఉండో. అటువైపు ఏమో రాజస్థాన్ ఉంది, ఇటువైపు ఏమో కర్ణాటక ఉంది. మరి బెంగళూరు సరిపోయిందా? మరి ఇక్కడ చూస్తే ఏముందయ్యా అంటే ఎక్కడ? ఇది గీసా, ఇది గీయాలి. సారీ ఫర్ దట్ వన్. జైపూర్ ఆఫ్ రాజస్థాన్, మరి జైపూర్ ఆఫ్ రాజస్థాన్. జాగ్రత్త చూస్తే రాజస్థాన్. మరి జాగ్రత్త చూస్తే మళ్ళీ ఇంకో మారుస్తున్నా జాగ్రత్తగా. ఇక్కడేమో ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ ఆఫ్ యూపీ. మరి జాగ్రత్తగా చూస్తే మనకు ఒకటే కన్ఫ్యూజ్ ఇక్కడేమో వాయువ్య రాజస్థాన్ ఉంటుంది జైపూర్, ఇక్కడేమో నైరుతి కర్ణాటక ఉంటుంది హుబ్లీ ఆఫ్ బెంగళూరు, ఇక్కడేమో ఉత్తరప్రదేశ్ ఉంటుంది గోరఖ్పూర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మరి ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుందంటే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలి, లేకుంటే ఇంకో కిందికి వస్తే తమిళనాడు ఉండాలి. కానీ గమనించాలి, ఇక్కడ స్టార్ వేస్తున్నా, ఇది ఒక్కటి వెరైటీ. మరి జాగ్రత్త చూస్తూ ఉండు. ఇక్కడ ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడయ్యా అంటే ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం కూడా
ఎక్కడయ్యా అంటే ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడయ్యా అంటే ఇది ఇక్కడికి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కోల్కతా. జాగ్రత్తగా చూడు, కోల్కతా. జాగ్రత్త చూడు, ఇక్కడ ఉండదు. ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కోల్కతా. కోల్కతా ఆఫ్ వెస్ట్ బెంగాల్. జాగ్రత్తగా గమనించు, ఇదొకటి వెరైటీ. వెరైటీ. ఆల్రెడీ కోల్కతాలో, ఇక్కడ కోల్కతా తూర్పు రైల్వే, ఇక్కడ ఆగ్నేయ రైల్వే ఆల్సో కోల్కతా. మరి జాగ్రత్త చూడు, ఇక్కడ కూడా మూలలే, మరి ఇక్కడ దిక్కులేస్తా, మూలలేస్తా. మరి జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను ఎలాగిస్తున్నాను? 4th పాయింట్, మధ్య రైల్వే, ఇలా ఒక గీత గీసా, మరి ఇలా ఒక గీత గీసా. అలా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ఈడ ఒక గీత గీసా అంటే ఈడ గీత గీసా, మధ్య రైల్వే. అండ్ ఇదే మూల ఇది వాయువ్యము, ఈశాన్యము, మరి నైరుతి, ఆగ్నేయము. మరి ఆగ్నేయం ఇంతవరకు, కానీ ఆగ్నేయ మధ్య రైల్వే. ఇదేమో ఈశాన్యం ఇంతవరకు, ఈశాన్య మధ్య రైల్వే. ఇదేమో మధ్య రైల్వే. మరి ఇక్కడ ఇది ఒకటి ఉంది, మరి జాగ్రత్తగా గమనించాలి. ఇది తూర్పు కోస్తా రైల్వే. ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుంది అంటే జాగ్రత్త చూడు, ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది ఇక్కడ. మరి గమనిస్తే ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది ఇక్కడ. ఒరిస్సా రాష్ట్రము, తూర్పు కోస్తా రైల్వే ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది. మరి జాగ్రత్తగా చూస్తూ ఉండు, చెప్తాను. ఇప్పటికేమో 4 అయిపోయాయి. మిగిలినటువంటి 4 3 12, మొత్తం 18లో 6 వస్తాయి. ఇక్కడే 1 2 3 4, మొత్తము 5, 1 2 3 4, మొత్తం 5 వస్తాయి. 4 3 12, 4 4 4 12, మొత్తము ఎన్ని ఉన్నాయంటే మొత్తము 18 ఉన్నాయి. మరి 4 4 4 వచ్చాయి. ఇక్కడ ఒకటి, మొత్తము జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మరి మధ్య రైల్వే ఏముంది, మరి ఈశాన్య మధ్య రైల్వే ఏముంది, మరి ఆగ్నేయ మధ్య రైల్వే ఏముంది, మరి తూర్పు కోస్తా రైల్వే ఏముంది అనేదే ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూస్తే మధ్య రైల్వే ఏంటంటే ఇదో ఇంటికి లాగుతున్నా, జాగ్రత్తగా గమనించాలి. ఇదో ఇక్కడి నుంచి ఇక్కడికి, మరి ఇక్కడికి లాగాను. మరి జాగ్రత్తగా గమనించాలి. మరి ఇక్కడ ఏముంది? మధ్య రైల్వే మధ్యలో ఉంది. మధ్య రైల్వే. మరి ఇదేమి? ఈశాన్య సరిహద్దులో ఉంది కాబట్టి సరిహద్దు రైల్వే జోన్. ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్. ఇదేంటి? ఇది తూర్పు కోస్తా రైల్వే జోన్. తూర్పు కోస్తా రైల్వే జోన్. మరి ఇక్కడ ఏముంది? ఆగ్నేయ మధ్య రైల్వే జోన్. ఆగ్నేయంలో మధ్యలో ఉంది. ఇది తూర్పు కోస్తాలో ఉంది. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్. మరి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మొత్తం 5 చెప్పాలి. ఇంకొకటి ఉంది, అదే విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మొత్తము. మళ్ళీ జాగ్రత్త చూస్తే మధ్య రైల్వే ఎక్కడున్నాయి అంటే ముంబై. మధ్యలో రైల్వే ఎక్కడున్నాయంటే ముంబైలో ఉంది. జాగ్రత్త చూడు, ముంబై ఆఫ్ మహారాష్ట్ర. దీన్ని సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఆఫ్ మహారాష్ట్ర. మరి ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ మాలిగావ్ ఆఫ్ గౌహతి. మరి ఇక్కడ చూస్తే తూర్పు కోస్తా రైల్వే. ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుందంటే ఒడిశా, భువనేశ్వర్. నెక్స్ట్ ఆగ్నేయ మధ్య రైల్వే ఈజ్ బిలాస్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇక్కడ ఏమో రాష్ట్రం ఉంటుందంటే బిలాస్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రము. ఇక్కడ ఒరిస్సా రాష్ట్రము. మరి జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మధ్య రైల్వే, తూర్పు అది ఈశాన్య సరిహద్దు రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వే అండ్ కోస్తా రైల్వే జోన్ అండ్ దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇదో ఇక్కడ దక్షిణంగా ఉంది. అది కూడా ఇది కోస్తా, తూర్పు
కోస్తా, ఇది తూర్పు దిక్కులో ఉంది, తూర్పు కోస్తా కాబట్టి భువనేశ్వరం. ఇది దక్షిణాన తూర్పు కాబట్టి దక్షిణ కోస్తా రైల్వే. ఇది ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం. ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం. విశాఖ 2019 ఫిబ్రవరి 27వ తేదీ దీన్ని అనౌన్స్మెంట్ చేశాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. మరి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మధ్య రైల్వే ఎక్కడున్నాయంటే ముంబై. ఈశాన్య సరిహద్దు రైల్వే ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుంది అంటే జాగ్రత్త చూస్తే అస్సాం రాజధాని దిస్పూర్, అస్సాంలోని మాలిగావ్ ఆఫ్ గౌహతి ఆఫ్ అస్సాం. మరి ఇక్కడ చూస్తే ఆగ్నేయ మధ్య రైల్వే, ఆగ్నేయ మధ్యలో ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ మరి ఇక్కడ కూడా ఇది ఇలా వేయచ్చు. ఎక్కడ అంటే ఇదో ఇలాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇదో ఇలా వేయచ్చు. ఆగ్నేయ మధ్య రైల్వే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇలా వేయచ్చు. మరి ఛత్తీస్గఢ్ ఏమున్నాయంటే ఇక్కడ ఆగ్నేయ మధ్య రైల్వే ఎక్కడ ఇదో ఛత్తీస్గఢ్. బిలాస్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. మరి తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్ ఆఫ్ ఒడిశా. మరి ఫైనల్లీ ద విశాఖపట్నం రైల్వే జోన్ను రీసెంట్గా 2019 ఫిబ్రవరి 27 అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2019. దీంతో మొత్తం మరి ఇక్కడ ముంబై మధ్య రైల్వే జోన్, ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ మాలిగావ్ అండ్ తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్ అండ్ ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. మరి నూతనంగా ఏర్పాటు చేసింది విశాఖ. 2019 ఫిబ్రవరి 27 తేదీన విశాఖపట్నం రైల్వే జోన్ అనౌన్స్మెంట్ చేయడం. మొత్తం 17 అయ్యాయి. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా రైల్వే జోన్. ఒకటి స్పెషలైజేషన్ రైల్వే జోన్ ఉంది. అదేనయ్యా ఈ స్పెషలైజేషన్ రైల్వే జోన్ అంటే కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్. ఇది విశాఖపట్నం కన్నా ముందు ఏర్పాటు చేశారు కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్. మరి కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్ 2010లో ఏర్పాటు చేశారు. మరి 2010లో ఏర్పాటు చేసిన ఈ కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్ మెట్రోపాలిటన్ రైల్వే జోన్ పేరుతో ఏర్పాటు చేశారు. ఇవన్నీ మామూలు రైల్వే జోన్ అనే పేరుతో ఉంటుంది. ఒకటి మెట్రోపాలిటన్ రైల్వే జోన్ అంటే ఇది ఎక్కడ ఉన్నాయి అంటే కోల్కతా. దీంతో మొత్తం కోల్కతాలో ఎన్ని ఉన్నాయంటే కోల్కతాలో 1 ఉంది, 2 ఉంది, 3 ఉన్నాయి ఒకే చోట కోల్కతాలోనే. ఒకటైతే తూర్పు రైల్వే జోన్, ఇదైతే ఆగ్నేయ రైల్వే జోన్, ఇదైతే కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్ పేరుతో. ఇక్కడేమో 4, ఇక్కడేమో 4, ఇక్కడేమో 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మొత్తము ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. మొత్తం ఆడికి మొత్తం ఎన్ని రైల్వే జోన్లు అయ్యాయి అంటే మొత్తము 18. మరి సింపుల్గా చెప్తాను, మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇదే చూడు, సింపుల్గా ఐడికి వచ్చాయి. ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ, దక్షిణంగా చెన్నై, మరి తూర్పునేమో కోల్కతా, పశ్చిమానైతే మహారాష్ట్ర ముంబై అయిపోయాయి. మరి అదే ఉత్తరం దక్షిణంతో మధ్యతో వేస్తున్నా. మధ్యలో అయితే ఇక్కడ చూడ పైనేమో అలహాబాదు, కిందేమో సికింద్రాబాదు, బాదు. ఇక్కడేమో తూర్పు వైపునేమో హాజీపూర్ అండ్ పశ్చిమానేమో జబల్పూర్. పైన కింద బాదు, మధ్యలో పూర్ మొత్తానికి మధ్యలోటివే. ఇక్కడ వాయువ్యము, ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము. వాయువ్యముగా జైపూర్. అదే కిందికి వస్తే ఇక్కడ హూబ్లీ ఆఫ్ కర్ణాటక. మరి అదే ఇక్కడికి వస్తే గోరఖ్పూర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మరి ఇక్కడికి రావాలా, కానీ దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే ఇక్కడ ఉంది. అది మనం షిఫ్ట్ చేస్తున్నాం కాదు, మనం చెప్తున్నాం ఇక్కడ కోల్కతా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మధ్యలో ఒకటి వేసాను, ఇలా ఒక లైన్ వేసాను, చూసామంటే ఉంటుంది ఇక్కడ ఇలాగా, మరి ఇలాగా, మరి ఇలాగా, మళ్ళీ ఒక బాక్స్ వేసా. మధ్య రైల్వే జోన్ ముంబై ఆఫ్ సిఎస్టీ ఛత్రపతి శివాజీ టెర్మినల్. అండ్ ఇక్కడేమో ఈశాన్య సరిహద్దు రైల్వే మాలిగావ్ ఆఫ్ గౌహతి ఆఫ్ అస్సాం. మరి ఆగ్నేయ మధ్య రైల్వే వచ్చేసి ఇది బిలాస్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. బిలాస్పూర్. మరి తూర్పు కోస్తాలో ఇక్కడ ఏ రాష్ట్రం ఉన్నాయంటే భువనేశ్వర్ ఆఫ్ ఒడిశా. మరి ఇక్కడ చూస్తే కొత్తగా ఏర్పాటు చేసింది 2019 ఫిబ్రవరి 27 విశాఖపట్నం రైల్వే జోన్. దీంతో పాటుగా ఈ విశాఖపట్నం రైల్వే జోన్ కన్నా ముందు ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏదయ్యా అంటే కోల్కతా మెట్రోపాలిటన్ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన దేశంలో ప్రస్తుతం ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి అంటే 18 రైల్వే జోన్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని 18 రైల్వే జోన్లు. అయితే ఈ 18 రైల్వే జోన్లలో రైల్వే ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఏంటంటే 19 ఉన్నాయి. ఇందులో ఉద్యోగస్తులను నియమించడం కోసం ఉండే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయంటే 19 రైల్వే జోన్లు 18 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 19. అయితే మన దేశంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. ఎవరయ్యా అంటే లార్డ్ కర్జన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జాగ్రత్తగా చూడాలి. మరి మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైల్వే జోన్ ఏదయ్యా అంటే మరి జాగ్రత్త చూడు. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాయి. ఇక్కడ ఇదో ఇలా వేసాను, మరి ఇలా వేసాను, మరి ఇలా వేసాను, ఇక్కడ నుంచి ఇలా వేసా. అంతే. ఎంత వేసా నెంబరు 7 వేసా. మరి జాగ్రత్త చూడు. 7 అంటే మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైల్వే జోన్లో
3 అవి కూడా అన్ని 1951లో ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 14 ఇది దేశంలోనే మొట్టమొదటి రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఏంటంటే దక్షిణ రైల్వే జోన్. ఎప్పుడంటే ఏప్రిల్ 14, 1951. తర్వాత ఇది కూడా మధ్య రైల్వే జోన్, మధ్యలో ఉంది కదా మధ్యలో రైల్వే జోన్, ఇది కూడా 1951 నవంబర్ 5. ఇది కూడా పశ్చిమ రైల్వే జోన్ నవంబర్ 5 ఆఫ్ 1951. అయితే మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైల్వే జోన్ ఏదయ్యా అంటే 1951లో ఏర్పాటు చేసిన ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా 1951లో ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్ ఏదంటే దక్షిణ రైల్వే జోన్. మన దేశంలో ఉండే 18 రైల్వే జోన్లలో ఏ రైల్వే జోన్ యొక్క మొదటి పని దినాన్ని వర్కింగ్ డే, ఆ రైల్వే జోన్లో మొదటి వర్కింగ్ డే, ఆ ఇయర్లో మొదటి వర్కింగ్ డేని స్వాతి డే అనే పేరుతో నిర్వహిస్తారయ్యా అంటే ఏ రైల్వే జోన్ యొక్క మొదటి వర్కింగ్ డేని స్వాతి డే అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి రైల్వే జోన్ ఏదయ్యా అంటే చెన్నై రైల్వే జోన్. చెన్నై రైల్వే జోన్ యొక్క మొట్టమొదటి పని దినాన్ని ఏమని పిలుస్తారంటే స్వాతి డే అని పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైల్వే జోన్ కూడా 1951 ఏప్రిల్ 14. ఇగో 7 వేసాను, 7 ఇక్కడ మొదటిది ఇది. ఆ తర్వాత ఈ రెండు ఏర్పాటు చేశారు 1951 ఏప్రిల్ 14 నవంబర్ 5 దేశంలో ఏర్పాటు చేసింది. చివరిగా ఏర్పాటు చేసింది ఏది అంటే చేయబోతున్నది విశాఖపట్నం రైల్వే జోన్. ఇది రైల్వే జోన్లకు సంబంధించి ఎప్పుడు కూడా వచ్చేటువంటి బిట్లు వస్తూ ఉంటుంది. మరి మ్యాప్ పైన గమనిస్తూ నువ్వు ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. పైన 4 చెప్పాను దిక్కుల పరంగా, కింద ఆ దిక్కుల్లోనే మధ్య రైల్వే జోన్తో ఇవేమో మూలాల ప్రకారం చెప్పాను. ఇక్కడ గమనిస్తే ఇది ఇలా వేసాను, మరి ఇలా వేసాను, ఇలాగా ఇది మెట్రోపాలిటన్ రైల్వే జోన్. మన దేశంలో కోల్కతాలోనే 3 రైల్వే జోన్లు ఉన్నాయని సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎవరికి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అయిన టాపిక్. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.